సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరుకున్నారు. ఆదివారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాటు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో వేద మంత్రోచ్చరణల మధ్య ఘన స్వాగతం పలికారు. మొదటగా ఆలయంలో 20 లక్షల CDP నిధులతో కల్చరల్ హాల్కు మరమ్మతుల పనులు పూర్తి కాగా వాటిని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైనటువంటి భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరికీ అదేవిధంగా ఇక్కడ GM దంపతులు కానీ మన DSP దంపతులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి రాముల వారి యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని పోయిన గత సంవత్సరం ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలకు మండపం కానీ, వాష్రూమ్స్ కానీ, ఇంకా ఇతర అభివృద్ధి కొరకు కావాలంటే మనము 20 లక్షలు ఇచ్చాం. ఇంకో 5 లక్షలు కావాలని మా పృథ్వీ చెప్తున్నాడు. ఆ 5 లక్షలు కూడా ఇచ్చి సింగరేణి వారు కూడా తగిన సహకారాన్ని, దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా మరి యొక్క జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ రాముల వారి ఆశీస్సులు భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా సింగరేణి కార్మికులకు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు, మరి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారి ఆశీస్సులు కలగాలని, వారి యొక్క ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆలయ అభివృద్ధి కొరకు రాబోయే రోజుల్లో నా వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తామని, దీని అభివృద్ధికి ఈ యొక్క సీతారామచంద్ర స్వామి ఆలయానికి మరి అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు సింగరేణి సంస్థ కూడా ఇంకా అభివృద్ధి, ఈ యొక్క నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి వివిధ కాలనీలో ఉన్నటువంటి ఆలయాలకు కూడా సింగరేణి సంస్థ సహకారం కావాలని కోరుతూ ఈ నియోజకవర్గంలోని మరి పెద్ద ఆలయానికి మరి దీన్ని ఇంకా అభివృద్ధికి సహకారం ఉంటుందని, ఆ దేవుని ఆశీస్సులతో ఆ దేవుడు శక్తి ఎంత ఇస్తే అంత నియోజకవర్గం అభివృద్ధి కూడా చేసే విధంగా మరి ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుతూ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.